రండి రండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నన్ను గోపాలకృష్ణ గారింటికి తీసుకెళ్లాలయ్యా. ఊళ్ళో ఎంతో మంది గోపాలకృష్ణులు ఉంటారు. అడ్రస్ సరిగ్గా చెప్పండమ్మా. శివశంకర్ అగ్రహారం 30వ నెంబర్ ఇల్లు. ఏ అగ్రహారం అమ్మా? చిన్న అగ్రహారమా పెద్ద అగ్రహారమా? ఆయన నాకు అగ్రహారం అనే చెప్పారు. పెద్దదో చిన్నదో మరి. ఏ అగ్రహారమో తెలియకుండా ఈ ఊళ్ళో అడ్రస్ ఎతికి పట్టుకోవటం చాలా కష్టమమ్మా. నువ్వు ఉండరా, నాకు తెలుసురా బాబు గారు. ఆయన నీకు బాగా తెలుసా? బాగా తెలుసండి. ఏదో పల్లెటూరు నుంచి ఆడికి కావాల్సిన అమ్మాయికి రావాలని చెప్పారు. మీరే అనుకుంటానండి. నిజంగా చెప్పారా? నిజంగానే చెప్పారండి. నేనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవయ్యా. రండి. అమ్మాయి గారు, మీరు రిక్షాలో కూకోండి. గోపాలకృష్ణ బాబు గారు లోన్ ఉన్నారో ఏదో చూసొస్తానండి. అసలు ఆయన ఇల్లు ఖచ్చితంగా ఇదేనంటావా? లేవరండి, 100 సార్లు ఆయన్ని నా రిక్షా బండిని దింపానండి. ఇక్కడ ఉన్నారో లేదో కనుక్కొస్తానండి. కొత్త పెట్టంటావా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఏంటి పెట్టలో చెట్టు మించి కట్టుకొస్తానండి. మీకెందుకండి? ఫ్రెష్ క్యాండిడేట్ ఎన్న ముద్దలాగా ఉంటది. 1000 రూపాయలు బారండి, లోపల కట్టుకొచ్చేస్తాను. 500 చాలేరా యాదావా? కిందసారి అవుతున్నావు పిచ్చిదాన్ని గొప్ప క్యాండిడేట్ అని అంటగట్టి 1000 రూపాయలు ఇచ్చుకున్నావు. అదేమో అందరినీ ఖర్చు చేసి పారిపోయా. ఆ లాస్ నాకు రికవర్ అవుద్దా? ఏంటి ఇదిగో 500 దాని నాన్న కట్టుకొచ్చాయి. వాళ్ళ మంచి కాలండి. పొద్దు నేను 1000 రూపాయలు ఇస్తారనుకుంటా. అమ్మాయి గారు, గోపాలకృష్ణ గారు బయటికి వెళ్ళారంట. ఇప్పుడే వచ్చేస్తారు. ఆయన బాబాయ్ గారు అన్నారు, తాము లోపల తెచ్చింది. ఇదిగో బాబు, ఈ అమ్మాయి గారు మీ గోపాలకృష్ణ బాబు గురించి వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నువ్వు వెళ్ళరా పోయా. హాయ్, వస్తానమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికే ఉందమ్మా, పనులు బయటికి వెళ్ళాడు. వచ్చేస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాను. ఈ రోజు నువ్వు తానం గట్రా చేసి కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. అంతలో అబ్బాయి కూడా వస్తాడు. చేయి పార్వతి, పార్వతి. ఏమిటండి? ఈ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. తానం అది చేశాక కూర్చోబెట్టి విషయాలన్నీ వివరంగా చెప్పు. మహాలక్ష్మిలా ఉన్నావు. రామారా, విషయాలన్నీ చెప్తాను. ఇందు గాని.